పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. దేవుని వాక్యంలో నుండి కీర్తన 136వ కీర్తన. ప్రభువును ఆరాధించే ముందు దేవుని వాక్యంలో నుండి నూట 136వ కీర్తన 11, 12 వచనాలు. 136వ కీర్తన 11, 12. 10, 11, 12 చదువుదాం. ఐగుప్తు దేశపు తొలిచూలును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. 9వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడా, సర్వాధిపతి, బలమును ఐశ్వర్యమును ఘనత ప్రభావం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ నిజమైనటువంటి ప్రేమను బట్టి, ప్రణాళికను బట్టి మీకు వందనాలు. మీ వాక్యం చేత మాతో మాట్లాడి మేము ఎలాగ ఆరాధన చేయాలో మాకు నేర్పించి, నిలబడి నీ దాసునైన నన్ను నీ శిలువ చాటును మరుగు చేసి, ఒట్టివాడిని, మట్టివాడిని, పనికిరాని వాడిని అని ఒప్పుకుంటూ, ప్రభా నిలబడి నీ దాసునైన నన్ను పరిపూర్ణంగా ఆత్మీయంగా నాకు సహాయం చేసి మాయం పొందమని ఏడుకుంటూ యేసు ప్రభు నాను ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఈ భాగాల్లో మనం చదివినాము. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథము చాలా అశ్రేష్టమైనటువంటి గ్రంథం ఇది. భూలోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, వాటికి పురాణాలను ఉంది పేర్లు కదా. పురాణం అంటే అర్థమైంది కల్పితమని అర్థం, అంతే కదా. పురాణం అంటే అర్థమైంది కల్పితంతో చేయబడినవి. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ దగ్గర అనేకమైనటువంటి గ్రంథాలు ఇస్తారు కదా, వాళ్ళకి నాయకులు కాబట్టి ఇస్తారు. అయితే ఈ గ్రంథాలన్నిటిపైన బైబిల్ గ్రంథాన్ని పెట్టిందట ఆయమ్మ. అప్పట్లో బైబిల్ గ్రంథము యొక్క ధర 30 కోట్లు. అప్పట్లో బైబిల్ గ్రంథం యొక్క ధర అట్లాంటి విలువైనటువంటివి కొనుక్కునేవాళ్ళు. తర్వాత విలియం కేరీ అని గొప్ప గొప్ప దైవజనులు వచ్చినారు. వాళ్ళకంటే ముందు వాళ్ళు ఎంతో ప్రయాసపడి మన చేతుల్లోనికి బైబిల్ రాగలగడానికి వాళ్ళు సమస్త దేశాల్లో ఉన్న వాళ్ళంతా కొంత సహాయం చేసి 300 రూపాయలకే, 100 రూపాయలకే బైబిల్ వచ్చేటట్టుగా వాళ్ళు ఆ దినాన్ని కృషి చేసినారు. ఇప్పుడు ఇందిరాగాంధీ వారిని అడిగినారంట. ఏమని అడిగినారంటే, అమ్మా నీవు బైబిల్ గ్రంథముని ఎందుకు అంత పైన పెట్టినావంటే, బైబిల్ గ్రంథంలో ఒక పేరుంది, దాని పేరు ఏం పేరంటే పరిశుద్ధమైన
బైబిల్ గ్రంథం అని, పరిశుద్ధ గ్రంథం, ఇది పవిత్రమైన గ్రంథం. కాబట్టి ఈ గ్రంథం వేద పుస్తకం. ఒకసారి ఒక పోటీ జరిగిందంటే ఏ గ్రంథం గొప్ప అని. అంటే బైబిల్ గ్రంథాన్ని పైన పెడితే అందరు అన్నారంట బైబిల్ గ్రంథం గొప్పతనం గురించి సేవకులే ఒకరొక గ్రంథం గురించి చెప్తుంటే మీరు చాలా మంచి పని చేసినారు బైబిల్ గ్రంథం పైన పెట్టి, ఆ గ్రంథం సమస్తమన్నిటికంటే గొప్పది, అందుకని దాన్ని పైన పెట్టినారంటే ఒక ఆయన సాధులు వేసి వచ్చి ఆ బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చి కింద పెట్టినాడంట, అన్ని గ్రంథాల పైన పెట్టినాడంట. అప్పుడు చెప్పినాడు ఆయన, ఏమన్నాడంటే ఇప్పుడు కూడా మంచి పని చేసినారు, ఈ గ్రంథాలన్నిటినీ యేసు ప్రభునే చూపిస్తున్న ఈ గ్రంథాలన్నీ కింద పెట్టినారు కాబట్టి ఇవన్నీ కూడా సారాంశం ఒకటే, ఆయనే మరి మూలరాయి అని యేసు ప్రభువుని చూపిస్తుందని చెప్పినారు. కోపం వచ్చి లేచిపోయి ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని మధ్యలో పెట్టినారట, అన్ని గ్రంథాల మధ్యలో అంత సమానమని. అప్పుడు కూడా బోధకులు లేచి వచ్చి చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు కూడా మంచి పని చేసినారు, ఎందుకంటే ఈ గ్రంథాలన్నిటికీ ఆధారము బైబిల్ గ్రంథమే. బైబిల్ గ్రంథమే శిరస్సు. అందుకని ఎక్కడికి వెళ్ళినా బైబిల్ గ్రంథంలో ప్రేమతో జయించాలంటే హింస వద్దు అని గ్రంథాలు చెప్తాయి కదా. పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదంటే ఆ గ్రంథాలు ఏం చెప్తాయి? సర్వలోక పాప పరిహోరవ, రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తర్వాత తద్దత్త పరమాత్మని యొక్క రక్తం చిందించాలని ఆ గ్రంథాలు కూడా చెప్పినాయి. అంటే వాటన్నిటికీ శిరస్సు ఏంటి చెప్పండి? బైబిల్ గ్రంథమే. అందుకనే మన బైబిల్ గ్రంథాన్ని పైకెత్తి కొంతమంది భక్తితో కళ్ళు మూసుకొని పడతారు, కొంతమంది లొడ్డ చేతితో ఎత్తుతున్నారు, ఏమో బరువు అయినట్టుంది వాళ్ళకి. ఎందుకు ఇంటికాడ ఉంటే అయిపోయాయి కదా. ఏందంత నిర్లక్ష్యం, దేవుడు అంటే భయమే లేదు. అయితే ఇప్పుడు మనం చదివిన భాగంలో 12వ వచనం 136వ కీర్తన 12వ వచనంలో చాలా అమూల్యమైనటువంటి భాగం అది. దేవుని యొక్క హస్తమును గురించి మనం ధ్యానిద్దాం. దేవుని హస్తాలు ఎంత ప్రేమ కలిగినటువంటివి అంటే 12వ వచనం, చేయి చాచి తన బహుబలము చేత వారిని రప్పించెను. ఎంత అమూల్యమైనటువంటి భాగం అది కదా. దేవుడు చేయి చాచి ఏం చేసినాడంట? ఏం చేసినాడు? ప్రభు తన బహుబలం చేత తన ప్రజల్ని ఏం చేసినాడు? రప్పించినాడు. నిజమే, దేవుని హస్తాలు దేవుని ప్రజల పక్షంగా ఉన్నాయి. దేవుని హస్తాలు ఎక్కడున్నాయి? దేవుని ప్రజల పక్షంగా ఉన్నాయి. గుర్తుపెట్టుకో ఎప్పుడు. దేవుడు తన హస్తమును మనకు తోడుగా ఉంచుతాడే. దేవుడు తన హస్తమును మనకు తోడుగా ఉంచుతాడు. ఎన్నడూ కూడా దేవుని యొక్క హస్తము మనల్ని విడిచిపెట్టిపోదు. అందుకనే ఈ హస్తము దేవుని ప్రజల పక్షంగా యుద్ధం చేశాడు. 14వ అధ్యాయంలో ఐగుప్తీయులు అన్నారు, యెహోవా మనతో తన చేతులతో యుద్ధము. దేవుని చేతులే దేవుని ప్రజల పక్షాన యుద్ధములు చేసేటువంటివి. దేవుని ప్రజలకు రక్షించే చేతులు ఇవి. ఏ చేతులు? తన ప్రజలని వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆ మాట ఉందా లేదు బైబిల్లో? మత్తయి సువార్త ఏమయ్యా ఆడుకోండి, ఇంకా కొంచెం నిదానంగానే ప్రశాంతంగా ఆడుకోండి. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో తన ప్రజల్ని వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు. ఎంత అద్భుతమైన మాట చూడు ఈ మాట. అందుకనే దేవుడు తన చేయి చాచి తన బహుబలం చేత తన ప్రజల్ని ఏం చేసినాడట? రప్పించినాడు. ఎక్కడి నుండి రప్పించినాడు? పాపం నుండి రప్పించినాడు. మనం పోల్చుకోవాల్సిన విషయం ఏంటంటే పాపం నుండి రప్పించినాడు.
పాపం నుండి రప్పించినాడు. ఐగుప్తు ఏం చూపిస్తూ ఉంది చెప్పండి, ఏం చూపిస్తూ ఉంది ఐగుప్తు? ఐగుప్తు ఏం చూపిస్తుందంటే రెండంతల శిక్ష, శాపగ్రస్తమైన జీవితాన్ని చూపిస్తుంది. అంటే మానవుడు ఒకప్పుడు పాప స్థితిలో, శాపగ్రస్తమైన స్థితిలో, పాపములో జీవిస్తూ, పాపాన్ని తినుతూ, పాపాన్ని త్రాగుతున్నప్పుడు దేవుని హస్తము మన కొరకు వచ్చింది. దేవుని హస్తము మనల్ని వెతుకుతూ వచ్చింది. దేవుని కరుణాహస్తము చేత తన ప్రజల్ని బయటికి రప్పించాడు. అది దేవుని బహుబలమే. తన హస్తము చాచాడు. అందుకనే ఆయన హస్తము ఎంతో ఘనత వహించినటువంటిది. ఇప్పుడు దేవుని వాక్యంలోకి మనం వెళ్తే, తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయన రక్షించినాడు కనుక ఆయనకి యేసు అని పేరు. యేసు అనే రక్షకుడు మన హృదయంలోనికి వచ్చుడు ద్వారా, యేసు అనే రక్షకుడు మన జీవితంలోకి వచ్చుడు ద్వారా దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. ఇక్కడ చూడండి, ఇంకొక భాగాన్ని చూపిస్తాను. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో మనం ఒక భాగాన్ని చదివినాం. ఆ భాగంలో ఒక అధికారి వచ్చినాడంట కదా. ఎవరు వచ్చినారు? అధికారి వచ్చి ఏం చేసినాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నా కుమార్తె చనిపోయింది, అయితే నీవు వచ్చి ఆమె మీద చేతులు ఉంచితే బ్రతుకుతుంది. చూడండి ఎంత అద్భుతమైన విషయం ఇది. ఒక అధికారి, నీ అధికారం ఎంతో ఉండొచ్చు, నీ గొప్పతనం ఎంతో ఉండొచ్చు, నీకు పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, ఎన్నో పదవులు, ఘనతలు, గౌరవాలు ఉండొచ్చు భూమి మీద. అది ఒక దినాన నిన్ను రక్షించలేకపోయింది. ఒక దినాన నీకు రక్షణ ఇవ్వలేకపోయింది. అది నిన్ను నాశనం చేస్తూ వచ్చింది. అది నిన్ను పతనానికి నడిపిస్తూ వచ్చింది. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, పేరు చెప్తే మంచిది కాదు. ఆ వ్యక్తి పాపం చేయడానికే 18 లక్షలు అప్పు చేసినాడు. ఎంత చేసినాడు? పాపం చేయడానికే ఎంత చేసినాడంటే 18 లక్షలు అప్పు చేసినాడు. తర్వాత తీర చూస్తే తిప్పి రాపిచ్చినాడు. తిప్పి ఏమవుతుంది? పాపం పండిన రోజు ఒక దినం వస్తుంది, ఆ దినం పట్టబడతారు. అంతేనా లేదా? కుటుంబంలో ఏకంగా ఏం చేసినా ఎదురు వస్తుంది, ఏం చేసినా వెనక, ఏం చేసినా మిగలడం లేదని చెప్పి ఒక దినాన్ని అంతా అందరూ కలిసి డిస్కషన్ చేస్తే తేలింది ఏంటంటే అప్పు తేలింది. ఎట్లా తేలిందంటే, వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి, రోజు ఒకరు ఇంటి ముందుకు వస్తామంటే ఈ అప్పులు తీసుకునే వాళ్ళు పెద్ద కథ ఉంటుంది. అడిగితే ఇయ్యరు, ఇంటికి వస్తే తిడతారు. అప్పులు చేసేటోళ్ళది పెద్ద కథ. అడిగితే ఇయ్యరు, ఇంటికి వస్తే తిడతారు. ఇప్పుడు వాళ్ళు అట్లనే తిట్టినారు. ఎవరిని అడిగిచ్చినావు, ఎక్కడ అడిగిచ్చినావు, ఎట్ట అడిగిచ్చినావు అని చూస్తే లాస్ట్కి వస్తే 18 లక్షలు తేలింది. చూడు, నీకెన్ని గౌరవాలున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత చదువున్నా సంస్కారహీనుడిగా జీవిస్తూ వచ్చినావు. చనిపోయినటువంటి స్థితి, నెమ్మదైనటువంటి స్థితి మన కుటుంబంలో ఉన్నింది. అయితే ఆ వ్యక్తి ఎలాగైతే పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు యొక్క పాదముల మీద పడ్డాడంట. చూడండి, మార్కు సువార్తలో ఇక్కడ ఒక మాట రాశాడు. మార్కు యవనుడు, ఆయన యేసు ప్రభుని కల్లారు చూసినటువంటి వ్యక్తి. ఆయన ఏం రాసినాడో చూద్దాం. చూడండి, ఆయన ఏం రాసినాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి చదవండి. ఆయన సముద్రమున తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరును ఒకడు వచ్చి ఆయన పాదముల మీద పడి, తను ఎంత దుఃఖంలో ఉన్నాడు చూడు. ఆయన ఎవరు? ఒక అధికారి. అధికారి అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది అల్లటప్ప అధికారులు కాదు, డిఎస్పి లెవెల్,
అంతలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని అధికారులు అంటారు. అలాంటి అధికారి వచ్చి ఏం చేసినాడంట, యేసు ప్రభు వారి యొక్క పాదముల మీద పడ్డాడు. పడి దుఃఖముతో కన్నీళ్లతో, ప్రభా నా బిడ్డ చనిపోయింది, చావు సిద్ధమైనది అన్నాడు. ఫస్ట్ అక్కడ ఒక చోట రాశాడు, అంటే చావుకు ముందే వచ్చిందని రాశాడు. అయితే ఇక్కడ ఇక్కడ చావుకు ముందు వచ్చినట్టుగా మార్కు సువార్తలో రాశాడు. అక్కడేమో నా కుమార్తె చనిపోయిన విషయాన్ని రాశాడు. అంటే చనిపోకముందే ప్రభు దగ్గరకు వచ్చాడు, దుఃఖంతో వచ్చాడు, కన్నీళ్ళతో వచ్చాడు. అధికారం ఉంది, తను ఏమైనా చేయగలడు, తన కూతురును బతికించుకోగలడు. కానీ తన చేత కాలేకపోయింది. సేనా దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తిని బాగు చేశాడే, ఆ వ్యక్తికి నెమ్మది కలిగించాడే, ఆ దారిని ఏ మానవుడు వెళ్ళకూడనటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆ సేనా దయ్యం పట్టిన వ్యక్తిని బాగు చేశాడే. నేను ఎంత అధికారం ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ నా కుమార్తె నేను బతికించుకోలేను. దీనికి ఒకటే మార్గం, ప్రభువైన యేసుక్రీస్తు పాదముల మీద పడడం. పాపము మనల్ని పట్టి పీడిస్తుంది, పాపము మనకు మరణాన్ని తీసుకొస్తుంది, అవిధేయత దుఃఖాన్ని తీసుకొచ్చింది. ఇలాగ మనం క్రీస్తుకు దూరస్థులమై ఉంటుంది. ఆ వ్యక్తి ఎలాగైతే పరిగెత్తుకొని వచ్చి ప్రభు పాదముల మీద పడిపోయినాడో, పడిపోయిన తర్వాత ప్రభువు చెప్పినాడు, ఏమన్నాడు చూడండి, నా చిన్న కుమార్తె చావు సిద్ధమై. అంటే ఆయనకి ఎంతోమంది కుమార్తెలు ఉన్నట్టున్నారు కదా. చిన్న కుమార్తె అంటే ఎంతమంది ఉన్నారని తెలియదు కదా. చిన్న కుమార్తె అంటే అప్పుడు కాలం మనలో అక్కడ ఇప్పట్లో అక్కడ ఆపరేషన్ లేని తినాలి, సర్జరీ లేని తినాలి, ఎంతమంది ఉన్నారో తెలియదు. అయితే ఒక విషయం ఏంటంటే, నా చిన్న కూతురు చావునయ్యింది, నీకు అసాధ్యమైనది ఏముంది అన్నట్టుగా ప్రభు దగ్గరికి వచ్చి, నా ఇంటికి వచ్చి, నా బిడ్డ మీద నీ చేతులు ఉంచు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతులు పాపం నుండి రక్షించినవి. మొదటిది మనం చూసినాం, పాపం నుండి తన ప్రజల వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు. రెండవదిగా బ్రతికించినటువంటి చేతులు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన చేయి చాపి ఆ ఇంటికి ఆయన వచ్చేటప్పుడు మధ్యలో ఇంకొక సందర్భం జరిగింది, లేట్ అయిపోయింది, చనిపోయింది. సావు బతుకులు ఉన్న బిడ్డ చనిపోయింది. అప్పుడు అన్నాడు ఒక అధికారి, ఏమన్నాడు చూడండి, ఆయన ఇంకా మాట్లాడుచుండగా 35వ వచనం, మార్కు సువార్త 5:35 చదవయ్యా. సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము, సమాజ మందిరపు అధికారితో. ఈ సమాజ మందిరపు అధికారి గురించి ఇంకో చోట రాయబడింది, సమాజ మందిరాన్ని కట్టించినటువంటి ధనవంతుడిని. ఇలాంటి ధనవంతుడికి, ఇలాంటి ఉద్యోగస్తునికి, ఇలాంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి పదవిలో ఉన్న వ్యక్తికి తన కూతురు చనిపోయింది, ఇంకా ప్రభునేమి ఇబ్బంది పెట్టాకు, మనం అనుకున్న టయానికి ఆయన మన దగ్గరికి రాలే, బతికించుకోలేకపోయినాం, ఇంకా అయిపోయిందని చెప్పినారు. అందరూ ఏడిసే వాళ్ళని కూడా తోలుకొచ్చి ఏడిపిస్తూ ఉన్నారు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు భయపడాకు. ఎప్పుడైతే నీవు మరణస్థితిలో, కష్టమ స్థితిలో, ఇబ్బందుల్లో ఉండి ప్రభు దగ్గరికి వచ్చినావో, ఆనాటి నుండి ప్రభు నీకు ఇచ్చే అభయం ఏంటంటే, భయపడకము. అందుకనే దేవుడు ఎక్కడ చూసినా భయపడకము ఓ చిన్న మంద అన్నాడు. ఎప్పుడు కూడా మనం భయపడేటువంటి వారముగా ఉండకుండా ఆయన ఆ ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారు? మీరంతా చిన్నది నిద్రిస్తున్నదే కానీ చనిపోలేదంటే ఏం చేసినారు? ఇంకా ఎగతాళి చేసినారు. అయితే ప్రభు ఆమె మీద చేతులుంచి లేవనెత్తాడు. తలు తాకిమి లే అని చెప్పినాడు. ఆమె లేచింది. బ్రతికించినటువంటి చేతులు, సహాయం చేసినటువంటి చేతులు, దుఃఖాన్ని తుడిచివేసినటువంటి చేతులు, ఆ వ్యక్తికి శాంతిని, సమాధానమును కలిగజేసినటువంటి చేతులు ఈ యాయురు అనేటువంటి వ్యక్తికి.
కాబట్టి ఈనాడు నీకు నాకు కూడా ఇలాంటి నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి రాగానే, ఆయన మన ఇంట్లోకి రాగానే శాంతి కలిగింది, సంతోషం కలిగింది, దుఃఖం పోయింది, సమాధానం కలిగింది. ఆ సమాధాన సంతోషం యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ సంతోషము నీకు కావాలనా? ఈ సంతోషము నీకు కావాలనా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్షకుడుగా నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన నీ ప్రభుగా నువ్వు అంగీకరించినట్లయితే ఆయన నీకు సంతోషకరమైన జీవితం ఇచ్చేటువంటి వాడు. ఈనాడు ఒకప్పుడు నీవు నేను కూడా 50 వేలు బ్రతికిన బతుకులు ఎంతో ఉండొచ్చు, ఎన్నో ఐశ్వర్యం ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు, గౌరవములు, ఐశ్వర్యములు, మేడమిద్దలు ఎన్నున్నప్పటికీ నెమ్మది లేదు. యేసయ్యలో నెమ్మది ఉంది, యేసయ్యలో సమాధానం ఉంది. ఆ యేసయ్య నీకు నాకు రక్షకుడైనాడు, నేను నన్ను విమోచించేటువంటి వాడైనాడు కనుక. రెండవదిగా ఆయన చేతులు బ్రతికించినటువంటి చేతులు. ఇంకో చేతులు తెలుసా? సహాయం చేసిన చేతులు. యేసు ప్రభు చేతులు ఎలాంటి చేతులు? ఎక్కడుందన్నమాట? లూకా సువార్తలో 7వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ ఉంది, పెదవురాలు. ఆమె ఎందుకు కనికరపడి ఆయన చేయి చాపి కదా ఏం చేసినాడంట? పాడిని ముట్టి ఆ పిల్లవాడిని లేపి నడిపించినాడు, మాట్లాడసాగాను. కాబట్టి యేసు ప్రభు వారు చేతులు ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సహాయం చేసేటువంటి వాడు. కాబట్టి ఆ చేతులు నీ కొరకు నా కొరకు చాపబడి ఉన్నాయి. యేసు ప్రభు చేతులు నీ కొరకు నా కొరకు చాపబడ్డాయి. ద్వితీయోపదేశకాండంలో 130 అధ్యాయంలో అక్కడ ఏం రాయబడిందంటే, నిత్యముగా చాపబడినటువంటి బాహువులు నీ కాళ్ళ క్రింద ఉండను. దేవుని యొక్క చేతులు నీ కాళ్ళ కింద, నువ్వు తప్పిపోకుండా, నువ్వు పడిపోకుండా, నువ్వు బద్దలు కాకుండా, శ్రమలకి లోకానికి నీవు విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి ఆయన నీ కింద తన చేతులు ఉంచాడు. ఆ చేతులే నన్ను నిర్మించినటువంటివి. అందుకనే ఆయన చేతులు మనల్ని నిర్మించినాయి కదా. బైబిల్ గ్రంథంలో ఏముంది? చూడము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నా ఎదుట ఉంచుకొని ఉన్నాను కదా. దేవుని యొక్క ప్రాకారములు, దేవుని యొక్క గొప్పతనము, నన్ను సృష్టించిన చేతులు అవి. సృష్టించడమే కాదు, కాపాడిన చేతులు, రక్షించిన చేతులు, అంతేకాదు బ్రతికించినటువంటి చేతులు. ఆ చేతులు నీ కొరకై నా కొరకై చాపబడినటువంటివిగా ఉన్నాయి. ఆ చేతులు నీ కొరకు నా కొరకు ఇంకా ఏం చేపట్టాయంటే చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. మూడవదిగా ఆయన చేతుల గురించి మనం ధ్యానిస్తాం. 13వ అధ్యాయం 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచాను. ఆయన చేతులు ఎవరి మీద ఉంచినాడట? ఆమె మీద ఉంచగానే ఆమె ఏమైందట? చక్కగా లేచింది. అంతకాలం సొట్టగా జీవించింది, సరైన జీవితం లేదు, వంకరగా జీవించింది. దేవుని ఇంటికి వస్తుంది కానీ పాపాలు క్షమింపబడలేని స్థితి, నెమ్మది లేని స్థితి, వంగిపోయినటువంటి స్థితి. ఎన్నడే కానీ సరైనటువంటి మార్గం గుండా ఆత్మీయంగా జీవించినటువంటి స్త్రీ కాదు, వంగిపోయింది. ప్రభు ఆమెను చూశాడు, రమ్మని పిలిచాడు. అంతమందిలో రమ్మని పిలిచి ఆమె మీద చేతులు ఉంచాడు. చేతులు ఉంచగానే తప్పిపోయిన తన హృదయం, వంగిపోయిన తన హృదయం, పడిపోయిన తన జీవితం మార్చబడింది, మధురముగా చేయబడింది. అంత జనాభా మధ్యలో ఆమె ఆ యేసుక్రీస్తు ప్రభువుని మహిమపరుస్తూ వచ్చింది ప్రియుడ. కాబట్టి మూడవదిగా ఆయన చేతులు చక్కగా పరిచే చేతులు, ఆయన చేతులు చక్కపరిచే చేతులు, వంకరతనమును తీసివేసిన చేతులు, పాపం నుండి తీసివేసినటువంటి చేతులు. ఆయన చేయి గురించి బైబిల్ గ్రంథంలో చాలా విశదంగా రాయబడింది. ఒక్క మాట చూపిస్తాను, ఎక్కువద్దు. చూడండి, 118వ కీర్తన 15వ వచనం. 118, 15వ వచనం. 15వ వచనం త్వరగా చదవండి. నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదము. బాగా వినండి,
ప్రతి దినము నీ ఇంట్లో రక్షణ సునాదం వినబడుతుందా? అది నీకు రక్షణ, అది నీకు కాపుదల, అది నీకు భద్రత. ప్రతిదినం రక్షణ సునాదం అంటే అర్థమైంది కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థనతో ప్రారంభించాలా, కుటుంబ ప్రార్థనతో ముగించాలా. కాబట్టి నీతిమంతుల గుడారంలో ఏముందంట? రక్షణను గురించినటువంటి సునాదం. సునాదం అంటే ఏంది? నాదం అంటే శబ్దం, సౌండు. అయితే ఏమిటి గురించి? రక్షణను గురించినటువంటి వార్త. అయితే లోకానికి అది వెరితనం కావచ్చు, అది నీకు దేవుని శక్తి కదా. అది మనకేం చూపిస్తుంది? దేవుని శక్తి. నువ్వు కుటుంబ ప్రార్థనతో ప్రారంభించే జీవితాన్ని కుటుంబ ప్రార్థనతో రాత్రి కూడా ముగించు. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేయి. కుటుంబంలో ఎంత నెమ్మది, సమాధానం. ఈ సునాదము పక్కింటి వానికి వెళ్తుంది. ఈ సునాదం వల్ల అనేకులు రక్షింపడే భాగ్యం ఉంది. భక్సింగ్ గారు అట్లనే రక్షింపడినది. ఇంగ్లాండ్లో ఒక ఇంట్లో ఉన్నాడు, ఒక కంకణం కట్టుకున్నాడు. ఏమంటే క్రైస్తవులు పలకరియడం కానీ, క్రైస్తవుల జోలికి వెళ్ళడం కానీ, క్రైస్తవులతో మాట్లాడడం కానీ, ఎక్కడైనా ప్రార్థన జరగడం కానీ, వీటిని ఎన్నడే కానీ నేను ప్రోత్సహించకూడదు. ఎందుకంటే మా అమ్మ, మా నాయన చెప్పినారు, వాళ్ళు నిన్ను మోసగించే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని. నీ దేవత, నువ్వు సేవించేటువంటి నీ సిక్కుల మతం గొప్పదని, నువ్వు దాని గురించి నువ్వు గొప్పగా సనాతన ధర్మం గురించి ఎక్కువగా నువ్వు మాట్లాడాలని చెప్పారు. ఆయన ఉదయం సాయంత్రం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు, కిందికి వచ్చేటప్పుడు ఒక రూమ్లో ప్రతి ఉదయము సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకునేది వినబడేదంట. ఆయన పుస్తకాల్లో రాస్తాడు ఆ మాటలు. అది ఆయన ఎంతో ప్రభావితం చేసింది. ఆయనలో యేసు ప్రభుని ఎరిగేటువంటి మనసును కలిగించేది. అది ఎంత వాళ్ళలో ఎంత గొప్ప కార్యమో చూడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ రాయబడినటువంటి మాట ఉంది. నీతిమంతుల గుడారంలో రక్షణ గురించినటువంటి సునాదం. తర్వాత యెహోవా హస్తము, యెహోవా దక్షిణాస్తము సాహసకార్యం. ఎప్పుడు జరిగేది? నీతిమంతుల గుడారాల్లో. దేవుడు ఎప్పుడో చేయి చాపాడు. అందుకని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో నా చేతులు ఏమన్నాడు? సహాయం చేయకుండా నేరినట్లు నా హస్తములు కూర్చగాలే. మీ రక్షింప నేరకుండాన్నట్లు నా హస్తం ఏం కాలేదు? యెహోవా హస్తం కూర్చగాలేదంట. దేవుని సాహస కార్యములు నీ కుటుంబంలో ఆగిపోయినాయంటే కారణం ఏంటంటే దేవుని హస్తం నీ మీద లేదు. రక్షణ సునాదం నీ ఇంట్లో నుండి వినబడినప్పుడు దేవుని హస్తం నీ మీదకి వస్తుంది. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములు చేయడానికి వస్తుంది. ఆ సాహస కార్యాలు చేయడానికి నువ్వు అనుమతించాలా. అందుకని నువ్వు రా అని యేసు ప్రభుని పిలవాలా. నా ఇంటికి రా ప్రభు అని పిలవాలా. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 10వ అధ్యాయంలో చదివినప్పుడు 38వ వచనంలో చదివినప్పుడు మార్త యేసు ప్రభును తన ఇంటిని చేర్చుకునిందంట. ఆయన పిలుచుకోవాలా. కాబట్టి ఆ ఇంట్లో రక్షణ సునాదమునుడి ద్వారా దేవుని హస్తం ఉంది. అది సాహస కార్యములు సాహస కార్యములు చేసేటువంటి చెయ్యి. కాబట్టి ఆయన చేతులు ఏమి కూర్చోకాలే, ఆయన చేతులు రక్షించేటువంటి చేతులు, నిన్ను నన్ను రక్షించడం కొరకు చాపబడ్డాయి. అయితే ఇలాగూ ఆయన నీ కొరకు నా కొరకు చాపాడు. అయితే మన చేతులు ఎలాంటివి? ఒకప్పుడు మన చేతులు ఎలాంటి జీవితంలో మనం ఉన్నాము చూడండి. దేవుని వాక్యంలో మన చేతుల గురించి దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూపిస్తాను రండి. మన చేతుల గురించి ఒక మాట ఉంది. ఏం మాట అది? రక్తము చిందించుటకు మన చేతుల గురించి రాయబడ్డాయి. ఆయనైతే మన కొరకు చేతులు చాచాడు. రండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం చదవండి. 64:6 యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము, వినండమ్మా, నిద్రపోతే ఎట్లా? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. బాగా వినండి. మనమందరం ఒకప్పుడు ప్రభుని ఎరగనప్పుడు ఎలాంటి వారము? అపవిత్రులం. రక్షణ సునాదం లేని ఇల్లు అపవిత్రమైనటువంటి గృహాలుగా ఉండే. మనం అపవిత్రమైన జనం. అందుకనే మేము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ
ప్రభువుని అంగీకరించకుండా చాలామంది నీతి కార్యాలు చేయడం లేదా, మనం చేయలే. పెద్ద పెద్ద పరిశుద్ధులం, మనం పరిశుద్ధులం అయిపోయినాం కాబట్టి ఎవరికి ఇంత ఏలుగుడు ఎదిరేం. చాలా తీయ చెప్తాం. మనం ఏం చెప్తాం తెలుసా? అక్క నువ్వు పప్పు పని చేసినావు అక్క, కమ్మగా ఉంది అంటే ఇంకొక గంటి పట్టు అంటాం మనం కదా. నీది మాత్రం ఏయం. ఇంకా బొంబాయిలో మేము పనిచేస్తున్న దినాల్లో ముంబైలో బంధువులు ఇంటికి వస్తారు. మీకు బాగా అర్థమయ్యే విధానం చెప్తా. బొంబాయిలో బంధువులు ఇంటికి వస్తారు. ఈ కోలలో ఇండ్లలో బంధువులు ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ భర్త, ఇప్పుడు ఆడపిల్ల అట్లాంటి వాళ్ళు వస్తారు కదా ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళ ఆ ఇంటికి వచ్చింటారు అనుకో, పెద్ద ఇంటికి చిన్న ఇంటికి వచ్చింటారు. ఆడ తినేసింటారు. తిన్నారో లేదో, నీ ధర్మం ఏం ధర్మం, నువ్వేం చేయాలా? వాళ్ళని భోజనానికి పిలిచాలా లేదా? పిలిచాలా. ఈయన వచ్చి ఇట్లా బాగా మనకి ఇట్లా కట్టు ఉంటుంది అన్నమాట, చుట్టూ కంపౌండ్. ఆ కంపౌండ్ మీద ఇట్లా మోసాయిలు పెట్టి అనుకొని కాయగో జైలాస్ కాయ అంటాడు. అని అంటే ఆ అమ్మ ఇంకా తిన్నాను తినలేదు, తిన్నావా అని అడుగుతాడు అనమాట. తిన్నావా అక్కయ్య అనే మాట మన భాషలో అనేది. తిన్నావా అంటే వెనక నుండి వస్తుంది ఆ అమ్మ. వెనక నుండి వచ్చి తినింటారులే, ఇంతసేపు ఉంటారా జేవినాయలక అత్త జేవినాయలు అంటే ఇంక వాళ్ళకి నాడే కడుపు నిండిపోతుంది. ఇప్పుడే తినొచ్చినారు కదా అని అడుగుతారు వాళ్ళు. అడిగేసరికి వాళ్ళు ఏమంటారంటే తినొచ్చినాంలే వదినే అంటారు. అట్లుంటుంది మన భక్తి. మన భక్తి ఎట్లుంటుంది అంటే ఎవరైనా పిలాలంటే కూడా కదా, కొన్ని చోట్ల భర్త పిలుస్తాడు, భార్య పిల్లడు, భార్య పిలుస్తాడు, భర్త పిల్లడు, రకరకాలమైనటువంటి పిలుపులు ఉంటాయి. అయితే లోకస్తుల దగ్గరికి వెళ్తే లోకస్తులు ఎట్లున్నారు తెలుసా? నువ్వు ఏ యూట్యూబర్ నొక్కు ఫస్ట్ వచ్చేది ఏంటంటే వాడు ఇడ్లీ, ఒక వాటర్ బాటిల్, తర్వాత ఏదో ఒకటి తీసుకొని రోడ్డు మీద నిలబడిన వ్యక్తికి తీసుకుపోయి తన శక్తి కొలది ఇస్తున్నాడు. కొంతమంది అయితే లేని వాళ్ళకి బట్టలు ఇస్తున్నారు. ఇవన్నీ చేయొచ్చు, కానీ అది చేయవలసింది మనము, కానీ మనకంటే ముందు చేస్తున్నారు. ఒకవేళ అది వాళ్ళు చేసినప్పటికీ దేవుని వాక్యంలో మేము అపిత్రులము, మా నీతి క్రియలన్నీ ఎలాంటి వాళ్ళు చెప్పండి? మురికి గుడ్డలు. వారు చేసినవన్నీ మురికి గుడ్డలు. అయితే మనం ఎలాగ చేయాలంటే ఇంకా ఎంత హెచ్చుగా చేయాలి. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎట్లా తయారైనారంటే, ఇప్పుడు చెప్తూ కదా కోలోలు అంటే అట్లా తయారైనారు. ఇంకా తెలివి పనులు ఏం చేస్తారంటే, తింటావా చిన్నమ్మా, అదే పొద్దున చింతకాయ కారం నూరినాము, తింటారో లేదో అని కదా. ఏం అప్పటికప్పుడే పప్పు చేయొచ్చు కదా. ఆ చింతకాయ కారం గురించి నువ్వెందుకు చెప్పాలా? చాలాసార్లు అధికమైనటువంటి మురికి పేలక జీవితం. కాబట్టి రక్షణ సునాదం కలిగిన బిడ్డలకి దేవుని హస్తము, బలమైనటువంటి హస్తము నీ ఇంటి మీద ఉండగా, సహస్కార్యాలు నీ జీవితంలో జరుగుతుండగా, సహస్కార్యం కూర్చోబెట్టుకోండి, కూర్చోబెట్టుకోమ్మా, కూర్చోబెట్టుకో పాపని, కూర్చోబెట్టుకో. కాబట్టి సహస్కార్యాలు జరుగుతుండగా నీ క్రియలు ఉన్నతమైనవి కావాలి. అయితే ఇక్కడ అంటాడు, వాస్తవానికి నా క్రియలు ఏమన్నాడు? మేము అపిత్రులము, మా క్రియలన్నీ మురుగు గుడ్డలవే. మన క్రియలన్నీ పాసిపోయిన క్రియలు కదా. ఒక ఆయన ఉండదు, చెప్పకూడదు, కర్నూలులో ఎంత భక్తి చెప్తుందో. భక్తి చాలా పెద్ద భక్తి. నైనా వచ్చినావా, అదే నైనా దేవుడు గొప్పవాడు, నైనా ఆ కరుణామూర్తి తండ్రి అని ఏడుస్తుంది. అంత డ్రామానే ఏడుస్తుంది. తనకి ఇష్టమైన వాళ్ళని పిలిచి పాసిపోయిన పప్పు ఉంటుంది కదా ఇంట్లో, అది తీసుకొచ్చి తినిపో, చూడు నీకు ఎంత ప్రేమతో తెచ్చి ఆడే తినాలి. ఆయన ఎదురుగే పక్కకు పోతే పారేస్తారని ఆ పిల్లలు తిని రోగాలు రావా? ఒక ముందు అట్లా భక్తురాలు ఎంత భక్తి చూపిస్తుందంటే అంత భక్తి చూపించేటోళ్ళు. కాబట్టి అలాంటివి మురికి పీలకలు, అపిత్రులమైన జీవితం. తర్వాత మన జీవితంలోనికి వస్తే ఇంకా చూడండి, రండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మనం ఎలాంటి వారము? మన చేతులు, త్వరగా చదవండి. మీ చేతులు 15వ వచనం, 1:15. ఒక మాట ఉంటుంది చూడండి, మీ చేతులు రక్తంతో ఎక్కడుంది అన్నమాట? 5వ వచనం కదా, 15వ వచనం చదువు. మీ చేతులు రక్తముతో
రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కునుడి, శుద్ధి చేసుకుని. కాబట్టి మన చేతులు ఎలాంటివంటే రక్తముతో నింపబడిన చేతులు. అపవిత్రమైన మనుషులము. అంతేకాదు ఇంకా ఎలాంటి మనుషులం మనం? మన చేతులు రక్తంతో. అంటే మానవుడంట రక్తముతో, వాస్తవానికి మానవుడు రక్తము చిందించాలని ఇష్టపడతాడంట. చాలామంది చెప్పే శబ్దాలు ఏంటంటే, నీ రక్తాన్ని నా కళ్ళారా చూస్తా. రక్తాన్ని చేతులతో నింపుకునేవారు. మన చేతుల నిండా రక్తం. అట్లా బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దావీదుని గురించి దేవుడు అన్నాడు, నీవు అనేక నిరపరాధుల రక్తాన్ని ఒలికించినావు అన్నాడు దేవుడు. తర్వాత రాజు అయిన మనష్య రాజు, ఆ రాజును కూడా దేవుడు అన్న మాట ఏంటంటే, అనేక నిరపరాధుల రక్తాన్ని యెరూషలేములో ఒలికించాడు. కాబట్టి రక్తం అనేటువంటిది మానవుడు పాపాన్ని చూపిస్తూ ఉంది. ఇక్కడ రక్తాన్ని చిందించాడు, అమాయకులను చంపాడు. అమాయకులు తెలియని వాళ్ళని, కొన్నిసార్లు మనకు బాధ కలిగించేటువంటి ప్రజల్ని మన చేతులు రక్తంతో నింపబడ్డాయి. మనం అపిత్రులము. అందుకనే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, సైన్యములకు అధిపతి యెహోవా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడు 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 అన్న తర్వాత సర్వలోక మహిమతో ఆయన నింపడిన తర్వాత కింద అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన జనముల మధ్యలో. అది అపవిత్రమైన పెదాలు, అపవిత్రమైన జనాలు. ఇది మన జీవితం. ఇలాగ నింపబడింది మన చేతులు. మనం అపవిత్రులైనాం. మన చేతులు అపవిత్రమైనవి, మన పెదవులు అపవిత్రమైనవి, మన క్రియలు. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఆరాధన చేసేటప్పుడు ప్రభువా మంచం మరణమే అని చెప్పొద్దు ఎప్పుడు. కొంతమంది ఏం చెప్తారు, ఆ పొద్దు దయ్యం పట్టిండే, ఇడిపించిన, ఆ పొద్దు ఇడిపించినాడు, ఈ పొద్దు సంగతి చెప్పు, ఎట్లాగా పన్నాను నిన్ను, ఎట్లా పోషిస్తున్నాడు కదా. చాలాసార్లు అప్పటిదే పాతదే పాసిపోయింది రోజు పెడితే ఎట్టుంటుంది. సద్యారాధన చేయొద్దండి కదా. అప్పటికప్పుడు ఆట ఉండాలా. టిఫిన్ తినేటప్పుడు ఎట్టుంటుంది, టిఫిన్ తినేటప్పుడు ఆట చేస్తావు, ఆరాధన చేసేటప్పుడేమో మొన్నటిదే చేస్తావు. కాబట్టి అపవిత్రమైనటువంటి జీవితం, అపవిత్రమైన పెదవులు, రక్తంతో నింపబడిన చేతులు, మన క్రియలు కూడా అపవిత్రమైనటువంటి క్రియలు. మన జీవితము ఇలాంటి స్థితి, అపవిత్రమైన జనముల మధ్యలో ఉండేవారు. అయితే మన కోసం ఇప్పుడు ప్రభు ఏమైనాడు? కీర్తన 22వ అధ్యాయం. ఆయన మన కొరకు ఎలాగ ఆయన చేతులు ఏమైనాయి అక్కడ రాయబడింది. కీర్తన 22వ అధ్యాయం 16 వచనం. 22:16. కీర్తన 22వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఒక్కరు చదవండి. కుక్కలు, మీరందరూ లొడలొడ చదివితే నాకేం ముక్క అర్థమవుతుందయ్యా? ఎవరైనా తగ్గండి. ఒకరు చదివినప్పుడు ఆగల, అందరూ ఒకటే పరి ఎత్తొద్దు. ఎవరైనా ఒకరు ఎత్తే కిందకి తగ్గాల. దుర్మార్గులు 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నాయి. వారు నా చేతులను నా పాదములను. వాస్తవానికి మనం కుక్కల వంటి వారు కదా. కుక్క తన వాంతికిని తింటుంది. మనం చేసేది ఏంది? మనమేమి వాంతికిని తినం కానీ పాపాన్ని తింటాం. అది పాపానికి సంకేతం. అందుకని ఫిలిప్పీ పత్రికలో పౌలు అపోస్తలుడు అన్నాడు, ఏమన్నాడంటే, కుక్కలను గురించి మీరు జాగ్రత్త అన్నాడు. అంటే పాప జీవితంతో జీవించినటువంటి జీవితాలు మనం. ఆనాడు ఇలాంటి మరి పాప జీవితం, కరిసేటువంటి జీవితం. కుక్కలు అనేకమైన మంచి లక్షణాలు ఉన్నాయి, చెడ్డ లక్షణాలు ఉన్నాయి. కానీ చెడ్డ లక్షణాలను గురించి దేవుడు కుక్కను గురించి మనల్ని పోల్చినప్పుడు చెడ్డ లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. కుక్కలు దుర్మార్గులు అంట. దుర్మార్గులు అంటే ఏంది? అక్క లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు, చెల్లి లేదు, ఆస్తి విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో కానీ తాను బాగుంటే ఇంకా అయిపోయి అంతే, ఎవరన్నా ఎట్లా పోని తనకు అవసరం లే, అలాంటి జీవితం జీవించినటువంటి దుర్మార్గుడు. అంతేకాదు తన అవసరం కొరకు ఎదుటివాన్ని నాశనం చేయడానికైనా రెడీ, బాగు చేయడానికైనా రెడీ. అలాంటి తెగింపు కలిగినటువంటి దుర్మార్గులైనటువంటి మనుషులు.
ప్రభువుని ఏం చేసినారు? వాళ్ళు ఏం చేసినారంట? ఆయన చేతులను, నా చేతులు నా పాదములు పొడిచి. ఇప్పుడు నీ కొరకు నా కొరకు పొడవబడినటువంటి చెయ్యి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చెయ్యి నీ కొరకు నా కొరకు సహాయం చేశాడు. ఎలాంటి సహాయం అంటే, యాయిరు కుమార్తెను బతికించినాడు కదా, చేన దయం పట్టిన వ్యక్తిని బాగు చేసినాడు. తర్వాత గుడ్డివాణ్ణి ముట్టి వాని కళ్ళు తెరిచాడు. చెవిటివాణ్ణి చెవులో వేలు పెట్టి తిప్పి బాగు చేశాడు కదా. 5 రొట్టెలు 2 చేపలు ఏం చేసినాడు? తన చేతులకు తీసుకొని ఆశీర్వదించినటువంటి చేతులు అవి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన రొట్టెలు తీసుకొని వాటిని ఆశీర్వదించిన చేతులకి మానవుడు చేసినటువంటి చూడండి పాపమును బట్టి ఆయన చేతులు పొడవబడ్డాయంట, ఆయన పాదములు పొడవబడ్డాయి. రక్త చిత్తమైనటువంటి పాదములు నీ కోసమే నా కోసమే చిందించబడినటువంటి పాదములు అవి. అందుకని రక్షింపనేరక ఉండునట్లు ఆయన చేతులేమీ కురచగాలేదు. అంటే నీ కొరకు నా కొరకు ఆయన చేతులు పొడవబడ్డాయి, ఆయన పాదములు పొడవబడ్డాయి. ఆయన గాయాలు చూసిన దొంగలు మారినారు. ఈనాడు ఈ దొంగ అయినటువంటి నేను మారడం లేని స్థితిలో ఉన్నాం. ఆనాడు ఆయన గాయాలను ఆయన చేతులు గాయాలను, ఆయన పాదములు గాయాలను, ఆయన శరీరంలో ఉన్న గాయమును చూసి కరుడు కట్టినటువంటి దొంగ మారినాడు. యేసు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు ఆయన వైపు చూసి, ఆ గాయాల్లో చూసి, పొడవబడినటువంటి ఆ గాయాలు, రక్తం చిందించినటువంటి ఆ గాయాలను చూసి మనసు మార్చుకున్నాడు దొంగ. కానీ ప్రభు నిన్ను నన్ను రక్షించడం కొరకు తన చిందించినటువంటి చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు నీ కోసము నా కోసమే చిందించబడ్డాయి. చూడుము, నారి చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఎక్కడుందన్నమాట? ఎవరైనా చెప్తారా? చూడుకొని చెప్పాలా? యెషయా గ్రంథం అని అందరికీ తెలుసు. చెప్పండి, అధ్యాయం వచ్చిన చెప్పాలా? చూడుకొని చెప్పాలా? ఎంతవరకు మీకు మెచ్యూరిటీ ఉందో చూద్దాం. అంటే ఏమి లేదు అని అర్థం. పోయిన వారం ఏం తిట్టినానో చెప్తారా? ఈజీగా చెప్తారు. పలానా వారం ఆ రోజు. ఇంకా కొంతమందిని అడిగితే పోయిన వారం పాశం మాకు వేయలేదన్నా, వాళ్ళకే ఎక్కువ వేసినావు అది చెప్తారు. అది మన బోధ. మన బోధ అంతా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందామా, ఇది మన బోధ. వాక్యం మీద లేదు మనకు మనసు. నా ప్రాణమా తినుము సుఖించమంటే కుర్చీలో కూర్చొని నిద్రపోని, అదే దాని అర్థం. నా ప్రాణమా తినుము, అంతేగా. సుఖించడం అంటే ఏంది? తినము, తాగము, కుర్చీలో కూర్చోను, నిద్రపో. ఎంత హాయి. కాబట్టి ఇది మన జీవితం. మన జీవితం మనం చూసినప్పుడు నిజమే కదా ప్రభు అనాలి. అట్లా అనుకో, ఎంత ఆశీర్వాదమో నీకు కదా. దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తే యెషయా గ్రంథం 49:16 వచనంలో, నా చేతుల మీద మేము చెక్కి గాయపడినటువంటి చేతులు నీ కొరకు నా కొరకు రూపాన్ని చెక్కి ఆత్మీయ జీవితంలో నువ్వు నేను రక్షణ పొందేతందుకు. తర్వాత దేవుని వాక్యంలోనికి వెళ్ళి చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఇప్పుడు మీ కొరకు నేను 7 విషయాలు చెప్పినాను. మీకు ఎంతవరకు గుర్తుందో? నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నీ నశించవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నేను చెప్పండి, ఇప్పుడు ఎక్కడున్నావమ్మా? చూడు, మీకు మాటలు రావే, సమాధానం చెప్పరాదే. ఎక్కడున్నావు? దేవుని చేతిలో. నీ చేతితో నన్ను చెక్కుము కదా, నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను చెప్పు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో అనుక్షణము నన్ను చెక్కుము కదా. ఘోర పాపిని యుండి పనెత్తుము దిచేయుము,
కాబట్టి లేవనెత్తము, శుద్ధి చేయము. శిల్పి చేతిలో శిలనటువంటి మనం. ఇప్పుడు ఆయన చేతిలో మనం ఎలాంటి వాళ్ళం అంట? నా చేతిలో నుండి ఎవ్వరు ఏం చేయరంట, మిమ్మల్ని అపహరింపలేరు. ఆయన చేయి రక్షించిన చేయి. ఆయన చెయ్యి ఏం చేసింది? రెండోది ఏం చూసినాం? ఆయన చెయ్యి బ్రతికించిన చెయ్యి. ఆయన చెయ్యి సహాయం చేసిన చెయ్యి. ఆయన చెయ్యి గుడ్డివాని కళ్ళు తెరిచిన చెయ్యి. ఇంకా చెప్పాలంటే దండి కూడా ఆయన చెయ్యి ఆశీర్వదించినటువంటి చెయ్యి. అయితే లూకా సువార్తలో మార్కు సువార్తలో రాయబడింది, ఆయన యుద్ధకు పిల్లలు తీసుకొచ్చినారంట, ఆయన చేతులుంచి ఆశీర్వదించారు. ఆ చెయ్యి నీ కొరకు నా కొరకు ఏం చేయబడింది? పొడవబడింది. ఆయన పొడవబడు ద్వారా అపవిత్రమైన చేతులు నీవినావి, రక్తాన్ని ఒలిగించిన చేతులు నీవినావి కదా. రక్తము చిందించడానికి పరిగెత్తిన పాదముల కొరకు ఆయన చేతులు పొడవబడ్డాయి. ఏంటయ్యా, ఏం మీ బాధ? గనుక ప్రియులారా, నన్ను అలాగ రక్షించడం కొరకు ఆయన చేతులు ఇప్పుడు నన్ను నిన్ను పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన చేతుల్లో నుండి మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు, అపహరింపలేరు. ఆయన కాపుదల కింద మనల్ని చేశాడు. ఇంత గొప్ప ప్రభువుని